హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 37 గురించి తెలుసుకుందామండి. ఇందులో జరిగిన ఏమేమి విశేషాలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీంట్లో చూసుకుంటే ఫస్ట్ మాధురి అయితే ఒక చిన్న గీత పెట్టేసింది అనమాట. అంటే వాళ్ళు టిఫిన్ గురించి మాట్లాడుకున్నారు. టిఫిన్ లేట్ చేస్తున్నారండి, రేపటి నుంచి కొంచెం స్పీడ్గా చేసుకోవడానికి కళ్యాణ్ వచ్చి చెప్పాడు, కెప్టెన్ కాబట్టి. ఆమె ఓపిక లేక 3 గంటల సేపు నేను పక్కన కూర్చున్నాను, నన్ను అప్పుడు ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగితే ఎట్లా, అది ఇదని స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఒక పెద్ద దుమారమే లేకపోయింది. చాలాసేపు కొట్లాడుకుని లాస్ట్కి మాధురి ఏడవలసింది వచ్చిందనమాట. ఎన్ని ఊరికే మనం ఇచ్చి తీసుకోవడం అనమాట. దీనివల్ల వేరే ఉపయోగం ఏం లేదు. ఒకరోజు సేపు కెమెరాలు కాడ ఏడ కనబడ్డం తప్పనిస్తే వేరే ఉపయోగం ఏం లేదనమాట దానివల్ల. ఇంకా మనము నామినేషన్కి అయితే వచ్చేస్తాం. ఇంకోటి ఏమంటే ఈ మధ్యలో వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు అనమాట. ఇక్కడ ఏది బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి మనం రాలేదు, మనం బాండింగ్స్ మీద ఇంట్రెస్ట్ అంతా పెట్టకూడదు, మనం డైరెక్ట్గా మాట్లాడాలి, ఇవన్నీ మనకు పనికిరాదని చెప్పేసి వీళ్ళు రమ్య, అలాగే మాధురి, నిఖిల్ నాయర్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఓకే చేసుకున్నారు అనమాట. ఇంకా మనం నామినేషన్ గురించి చూసుకుంటే, నామినేషన్లో ఫస్ట్ బాల్ వచ్చి నిఖిల్ నాయర్ అందించుకున్నాడు అనమాట. ఆయన వచ్చి తనూజాకి అయితే ఇవ్వడం జరిగింది. తనూజ సుమన్ శెట్టి అండ్ రామ్కి అయితే తీసుకొచ్చారు. దీంట్లో రామ్ని సేవ్ చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ బాల్ రమ్య అయితే తీసుకొచ్చింది. రమ్య రావడంతో రమ్య వచ్చి మనకు ఆ బాల్ని పవన్ అండ్ రీతుకి అయితే ఇచ్చారనమాట. వీళ్ళు లవ్ ట్రాక్ని డిస్టర్బ్ చేయాలనుకొని ఆ అమ్మాయి ముందుగానే స్టార్ట్ చేసుకొని ముందుగా దాన్ని మనసులో పెట్టుకొని వచ్చినట్టు ఉంది. దానివలన ఈ విధంగా అన్ని తీసుకొని వచ్చేసింది అనమాట. దీంట్లో రమ్య వచ్చి రీతుని సేవ్ చేసి పవన్ని నామినేట్ చేయడం జరిగింది అనమాట. ఇంతతో ఈ ఎపిసోడ్ అయితే సమాప్తం అయిపోయింది. మీరు ఆలోచించండి, వీళ్ళు ఏమంటే లోపలికి వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు, ముందున్న వాళ్ళు అలాగే ఉన్నారనమాట. ఈ ఆట ఎక్కడి వరకు పోతుంది, అసలు ఈసారి బిగ్ బాస్ కొంచెం అంత రసవత్తరంగా లేదనే చెప్పాలన్నమాట. చూద్దాం ఎంతవరకు ఏమాత్రం వస్తుంది అనేది ఇంకా మీదట మనం గమనించాల్సి ఉంటుంది.